తెలంగాణలో స్పీడ్ మీద ఉన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నిన్నటికి క్యాంపెయినింగ్ ముగిసింది. నిన్న సీఎం గారు లాస్ట్ క్యాంపెయినింగ్ ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడారు. ఇటు మాట్లాడితే త్రిముఖ యుద్ధం జరుగుతుందా అంటున్నారు. త్రిముఖ యుద్ధం అంటే మరి ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. బీజేపీ అయితే ఎక్కడ అవపడినట్టు దాఖలాలు లేవు. అక్కడక్కడ ఫంక్షన్ హాల్లో చిన్న చిన్నగా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ప్రెస్ మీట్లు అవి పెట్టుకొని క్యాంపెయినింగ్ నడిపించారు. బీఆర్ఎస్ అయితే కొంచెం గట్టిగానే ఉంది. కాంగ్రెస్ కూడా చలో నడుస్తుంది. కానీ త్రిముఖ యుద్ధం అన్నారు. త్రిముఖ అంటే మరి ముగ్గురు కదా, ముగ్గురు అయితే ఎక్కడ అవపడతలేదు. సరే, ఇది ఇలా ఉంటే ప్రెస్ మీట్లో సీఎం గారు బీజేపీ గురించి ఇలా అన్నారు. బీజేపీ 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నాక కూడా తెలంగాణకు అసలు ఏం తెచ్చారు? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు తెలంగాణకు వచ్చి ప్రజల దగ్గర ఓట్లు అడిగే హక్కు ఎక్కడిది? 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉండి కూడా తెలంగాణకు ₹1 తీసుకురాలే. అసలు మీరు మోడీకి ఎవరో కూడా చక్కగా తెలియదు. మోడీ దగ్గర పోతే మీకు అపాయింట్మెంట్ కూడా దొరకదు అని అంటున్నారు. మరి 2 సంవత్సరాల పేరు మీద మీరు 62 సార్లు పోయారు. మరి మీరెందుకు తెలంగాణకి సెంట్రల్ నుంచి ఏం తేలేకపోయారు? ఒకవేళ తెస్తే అసలు ఏం చేశారు? సరే, ఇది ఇలా పక్కకు పెడితే అటు బీఆర్ఎస్ని విమర్శిస్తూ ప్రెస్ మీట్లు, బహిరంగ సభలు పెద్ద పెద్దవి పెట్టి బీజేపీ ఇలా ఉంటే బీఆర్ఎస్ ముచ్చటకు వస్తే సీఎం ఇలా అన్నారు. బీఆర్ఎస్ వాళ్ళకి అసలు ఏ హక్కు ఉందని ప్రజల దగ్గరికి వచ్చి మీరు ఓట్లు అడుగుతున్నారు? పెద్ద పెద్ద సభలు పెట్టి, మీటింగ్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు వ్యక్తుల్ని ఇష్టం వచ్చిన మాటలు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? సరే, బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళందరినీ తిడుతున్నారు, నోరు జారేరు అని అనుకుందాం. మరి 2 సంవత్సరాలుగా కేసీఆర్ గారిని మీరన్న మాటలేండి. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని, స్థాయే కాదు వయసులో కూడా పెద్దవారే, అలాంటి వ్యక్తిని పట్టుకొని రాగి ఇట్లాంటి చాలా ఇక తిట్టడం కూడా జరిగింది. సో మనం ఫస్ట్ తిట్టాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు తిడుతున్నారు. సో అది కూడా ఆలోచించాలి. ఇవన్నీ ఇలా ఉంటే ఎవరి పార్టీ యొక్క వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు గట్టిగా క్యాంపెయినింగ్లో పాల్గొని అన్నీ చేస్తున్నారు. చూడాలి. ఎలక్షన్స్ 116 మున్సిపల్, 7 కార్పొరేట్, ఈ అన్నిట్లో గెలిచి తెలంగాణ గడ్డపై ఒక పార్టీ జెండా ఎగరాలంటే మినిమం లేదా మ్యాక్సిమం 90 సీట్ల పైనే రావాలి. మరి ఆ 90 సీట్లు కొట్టి తెలంగాణ గడ్డపై జెండా ఎగిరేసేది ఎవరు రాబోయే ఎలక్షన్స్లో మనం చూడాలి. మరి మీ సపోర్ట్ ఎవరికో కామెంట్లో తెలపండి.